హలో మేడే బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? మీరు అడిగారు అన్న విట్పిలన్ రైడ్ రివ్యూ తీసుకురమ్మని. సో రైడ్ రివ్యూ ఈరోజు తీసుకొచ్చేసాను. దాని ముందు క్లుప్తంగా నేను ఒక ఓవర్ వ్యూ ఇచ్చేస్తాను. విట్పిలన్ అంటే వైట్ యారో, హ్యూస్క్వర్నాకు లెగసీ అనేది 120 years మోటార్ సైక్లింగ్ లెగసీ అనేది ఉంది. అంటే 120 years నుంచి వాళ్ళు మోటార్ సైకిల్స్ చేస్తూ వచ్చారు. అండ్ 100 వరల్డ్ టైటిల్స్ అనేది వాళ్ళు గెలుచుకున్నారు ఆఫ్ రోడింగ్ డిఫరెంట్ కేటగిరీస్లో. సో మీకు వచ్చే బైక్ అనేది ఒక లెజెండరీ మోటార్ సైకిల్ అనేది మర్చిపోకండి. అండ్ స్వీడిష్ బ్రాండ్ నౌ ఓన్డ్ బై KTM అనమాట. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off, wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life? In these times it feels like nobody's right, yeah. So I'ma figure out what else we succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming I'll be famous. సో విట్పిలన్ 250 అనమాట. మనకి 401 ఇంకా ఆఫర్ చేయలేదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రమే వస్తుంది. 250 ఒక పవర్ ప్లాంట్ చూసినట్లయితే సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ LC4C లిక్విడ్ కూల్డ్ 4 valve కాంపాక్ట్ ఇంజిన్ అనమాట. మనకి 31 PS ఆఫ్ మ్యాక్స్ పవర్, 25 Nm మ్యాక్స్ టార్క్. క్విక్ ఓవర్వ్యూ మీకు ఇవ్వాలంటే సస్పెన్షన్ WP USD ఫోక్స్ అండి. WP ఏపెక్స్ సస్పెన్షనే, కానీ మనకి దాంట్లో అడ్జస్ట్మెంట్తో పాటు వస్తుంది 401లో. అంటే కంప్రెషన్ రిమోట్ అడ్జస్ట్మెంట్తో పాటు వస్తుంది ఫ్రంట్ ఫోక్స్. దీంట్లో అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు. సెకండ్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే డిస్క్ బ్రేక్ 320 mm డిస్క్ అప్ ఫ్రంట్, 240 mm డిస్క్ అట్ ద బ్యాక్, డ్యూయల్ ఛానల్ ABS విత్ సూపర్ మోటో మోడ్. సూపర్ మోటో మోడ్ అంటే మీరు వెనకాల ABS ఆఫ్ చేసుకోవచ్చు. అది ఎలా ఆఫ్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను కాసేపట్లో. టైర్స్ చూసినట్లయితే MRF టైర్స్, రేడియల్ టైర్స్ అనమాట. దాంట్లో మనకి పిరెల్లి స్కార్పియన్ STR ర్యాలీ టైర్స్ వస్తాయి. అది ఆఫ్ రోడ్ టైర్స్ మోస్ట్లీ. సో అది స్క్రాంబ్లర్ లెక్క వాళ్ళు బ్రాండ్ చేశారు. దాంట్లో స్పోక్ వీల్స్, దీంట్లో అలాయ్ వీల్స్ కూడా చాలా చక్కని డిజైన్ అనేది వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. ఇంకోటి నాకు ఈ ప్యాటర్న్ కూడా ఫిట్ అండ్ ఫినిష్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. ఒకలాంటి ఏరో డిజైన్ ఇచ్చారు టు రెడ్యూస్ డ్రాగ్ అనమాట, టు ఛానల్ ది ఎయిర్. అండ్ ఇక్కడ మీరు కర్వ్డ్ రేడియేటర్ మనం చూస్తున్నాం, అది కూడా ఒక ప్రీమియం ఫీల్ అనమాట ఆఫర్ చేస్తుంది కర్వ్డ్ రేడియేటర్. అండ్ హ్యూస్క్వర్నా బ్రాండింగ్ ఇక్కడ చూస్తున్నాం. LED లైటింగ్, LED హెడ్ ల్యాంప్, LED టైల్ ల్యాంప్, LED టర్న్ బ్లింకర్స్. ఇది సేమ్ మన పాత జనరేషన్ హ్యూస్క్వర్నాలో ఉన్నదే యాస్టిస్ ఆఫర్ చేస్తున్నారు. దీనిలో DRL అనేది ఆఫర్ చేయలేదు. 401లో మనకి DRL వస్తుంది. ఇక్కడ విట్పిలన్ బ్రాండింగ్ ఉంది. ఆల్రెడీ చెప్పినట్టు విట్పిలన్ అంటే వైట్ యారో, కానీ మనకి 401లో 401 బ్రాండింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే మనకి 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ మోర్ దెన్ సఫిషియంట్. సీట్ హైట్ చూసినట్లయితే 820 mm సీట్ హైట్ ఈజీగా యావరేజ్ హైట్ రైడర్స్కి సరిపోతుంది. ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే 13.5 లీటర్స్ మంచి ట్యాంక్ రేంజ్ అనేది లభిస్తుంది. దీంట్లో ఇదంతా ఫైబరే, కానీ ఈ పైన పోర్షన్ మాత్రం స్టీల్. ఇది స్టీల్ ట్యాంక్. సో ఇక్కడ ఏమైనా చిన్న ట్యాంక్ బ్యాగ్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. మెయిన్ డిఫరెన్స్ పాత విట్పిలన్కి దీనికి ఏంటంటే హ్యాండిల్ బార్ అండి. దాంట్లో కెఫే రేసర్ కాన్సెప్ట్, మీకు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వచ్చేది ఏదైతే మన KTM RCలో వస్తాయో అట్లాంటిది. కానీ దీంట్లో అది తీసేసి, అది చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు బ్యాక్ పెయిన్, రిస్ట్ పెయిన్ వస్తుందని. దానివల్ల స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, ఇంకా కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్ కోసం. దానివల్ల మీరు హ్యాపీగా దీన్ని డే టు డే యూసేజ్కి వాడుకోవచ్చు. సీట్ చూడొచ్చు, లాంగెస్ట్ సీట్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. చాలా మంచి క్వాలిటీ ఫోమ్ యూజ్ చేయబడింది. అడిక్వేట్ స్పేస్ ఫర్ రైడర్ అండ్ పిలియన్, లేడీస్ కూడా ఈజీగా కూర్చోవచ్చు. సో ఇది ఒక ఫ్యామిలీ బైక్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు. ఇంకోటి డిస్క్ బ్రేక్ ఆల్రెడీ వెనకాల 240 mm డిస్క్, ఆఫ్సెట్ మోనోషాక్ సర్వ్స్ 2 purposes. ఒకటి లోవరింగ్ ద సీట్ హైట్, సెకండ్ హౌసింగ్ లార్జర్ ఎయిర్ బాక్స్ విచ్ అలౌస్ ద ఎయిర్ ఇంటేక్ టు బి హ్యాపెనింగ్ ఫ్రీలీ. ఇంజిన్ కెన్ బ్రీత్ ఈజీ అట్ హైయర్ RPMs అనమాట. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. ఇప్పుడు మనము మెయిన్ ఇది కన్సోల్ చూసినట్లయితే స్పీడో కన్సోల్. దీంట్లో మనకి LCD కన్సోల్ వస్తుంది, వేరస్ మనకి 401లో TFT కన్సోల్ వస్తుంది. చూసినట్లయితే మనకి ఫుల్ LCD కన్సోల్, బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే ఇది. సో దీంట్లో రెవ్ కౌంటర్ ఉంది, అంటే RPM కౌంటర్, టాకోమీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ప్లస్ స్పీడో కన్సోల్ ఉంది, క్లాక్ ఉంది. అండ్ దీంట్లోనే మీరు ఇది బటన్ ప్రెస్ చేసినట్లయితే మనకి ట్రిప్ ఇన్ఫో, యావరేజ్ కన్జంప్షన్ అవన్నీ వచ్చేస్తాయి. ఇంకోసారి ప్రెస్ చేసినట్లయితే మెనూ ఓపెన్ అవుతుంది. దీంట్లో మళ్ళీ మీరు లోపలికి వెళ్ళినట్లయితే రోడ్, సూపర్ మోటో అంటే వెనకాల ABS ఆఫ్ అయిపోతుంది, ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే ABS పనిచేస్తుంది. ఇప్పుడు రోడ్ మోడ్లో పెట్టుకుంటే బోత్ ఫ్రంట్ అండ్ రేర్ ABS పనిచేస్తుంది.
అండ్ బైక్ ఇన్ఫర్మేషన్లో చూసినట్టయితే మనకి ఇంజిన్ టెంపరేచర్, రేంజ్, బ్యాటరీ, వోల్ట్ మీటర్, ఇవన్నీ ఓడోమీటర్ అన్నీ కూడా చూపిస్తుంది. దాంతోపాటు మనకి ల్యాప్ టైమర్ అండ్ ఈ ల్యాప్ టైమర్ ట్రాక్ డేస్లో ఉన్నప్పుడు వాడుకోవచ్చు. సెట్టింగ్స్ చూసినట్లయితే మనకి క్విక్ షిఫ్టర్ ఆన్ ఆఫ్ మీరు చేసుకోవచ్చు, అది ఆన్లో ఉండడం బెటర్. ఫటిక్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అంటే క్లచ్లెస్ అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్, క్లచ్ యూజ్ చేయకుండానే మీరు అప్ షిఫ్ట్ అండ్ డౌన్ షిఫ్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ లైట్ ప్రోగ్రామింగ్ మీరు చేసుకోవచ్చు ఆఫ్టర్ ఇంజిన్ బ్రేకింగ్ అయిన తర్వాత. క్లాక్ అండ్ డేట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇది యూనిట్స్ అనమాట. సో ఇది మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ విట్పిలన్ స్పీడో కన్సోల్ అనమాట. దీంట్లో హ్యాజర్డ్ లైట్ కూడా మనకు ఆఫర్ చేయబడింది, అదొక విషయం మీరు గమనించాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి మాస్ సెంట్రలైజేషన్ ఇక్కడ హైలైట్ చేయబడింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి స్టీల్ ఫినిష్తో పాటు మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇచ్చారు. సో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ సౌండ్ బాగా వస్తుంది అండ్ బ్యాలెన్స్ అనేది చాలా చక్కగా మెయింటైన్ చేస్తుంది. మంచి ఫ్లికబిలిటీ అండ్ మెనోవరబిలిటీ సిటీ ట్రాఫిక్లో మీకు ఆఫర్ చేస్తుంది. ఈ గ్రాబ్ రైల్ ఒకటి అంత చక్కగా అనిపించట్లేదు, అదొకటి మీరు బండి కొన్న తర్వాత తీసి పడేయడం బెస్ట్. కానీ టెయిల్ ల్యాంప్ కానివ్వండి, మిగతా రెస్ట్ ఆఫ్ ది డిజైన్ చాలా ప్రోగ్రెసివ్, ప్యూర్ అండ్ డైనామిక్ డిజైన్ లాంగ్వేజ్తో పాటు ముందుకు వస్తుంది. ప్రైస్ ఏమో 2,19,000 ఎక్స్-షోరూమ్ అనమాట. అండ్ మైలేజ్ దగ్గర దాపు 33 kmpl వరకు మీకు రావచ్చని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ వరల్డ్లో ఇంకా ఎక్కువ కూడా రావచ్చు మీరు చక్కగా బండిని నడిపించినట్లయితే. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది అది మనం అందరం వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ హిట్ ది రోడ్ అండ్ లెట్స్ పుష్ ఇట్ విత్ లిమిట్స్. సో మై డే బంగారమ్స్, విట్పిలన్ ఒక ఓవర్ వ్యూ నేను ఇచ్చేసిన రైడ్ కోసం మీరు అందరూ అడిగారు. సో ఇప్పుడు థ్యాంక్స్ టు వరుణ్ బజాజ్ అండ్ వరుణ్ KTM హష్కార్నా ఈ బండి రైడ్ రివ్యూ మీకు ఇవ్వడానికి సాధ్యమవుతుంది. విట్పిలన్ అంటే వైట్ ఆరో, 250cc, 31 PS పవర్, 25 Nm మ్యాక్స్ టార్క్, డ్యూయల్ ఛానల్ ABS ఉంది విత్ సూపర్ మోటో మోడ్. క్విక్ షిఫ్టర్ ఆఫర్ చేశారు విచ్ ఇస్ ఇన్క్రెడిబుల్ వాల్యూ అనమాట ఈ ప్రైస్లో. LCD కన్సోల్ ఉంది మనకి అండ్ రైట్ బై వైర్ థ్రాటిల్ ఉంది. సో ఇప్పుడు బండి ఎలా అరుపులు అనిపిస్తుంది మనం చూద్దాము. అండ్ కంపేర్ టు రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి ఓహో వావ్, ఫ్రంట్ బ్రేక్ అసలు 320 mm ఫ్రంట్ డిస్క్ అరుపులు అనిపిస్తుంది. చాలా మంచి కాన్ఫిడెన్స్, లేట్ బ్రేకింగ్ చేయడానికి మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అల్టిమేట్ అండి, అల్టిమేట్ యాక్సలరేషన్, అల్టిమేట్ కంట్రోల్, గ్రేట్ కంఫర్ట్. ఇప్పుడు హ్యాండిల్ బార్ ఇంతకుముందు మనకి కెఫే రేసర్ హ్యాండిల్ బార్ వచ్చేది, మన RC టైప్ కిందికి వంగి నడిపించాల్సి వచ్చేది విట్పిలన్. దానికి ఆ కాన్సెప్టే కెఫే రేసర్ కాన్సెప్ట్ అనమాట. కానీ ఇప్పుడు మనకి ఒక స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, కంఫర్ట్ ఎన్హాన్స్ అయిపోయింది. చాలా సులభంగా నడిపించవచ్చు సిటీలో. మోర్ దెన్ సఫిషియంట్ పవర్, మోర్ దెన్ సఫిషియంట్ టార్క్, మంచి రిఫైన్డ్ ఇంజిన్, ఎక్కువ వైబ్రేషన్స్ కూడా లేవు, ఈజీ టు మెయింటైన్. పెద్ద ట్యాంక్ ఇచ్చారు, ఇంతకుముందు 9.5 లీటర్ ట్యాంక్ వచ్చేది, ఇప్పుడు 13.5 లీటర్ ట్యాంక్ ఇచ్చారు. సో దానివల్ల మనకి ట్యాంక్ రేంజ్ ఎక్కువ లభిస్తుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 177 mm. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అన్ని పరంగా ఇది ఒక గుడ్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్. ముందుకు వస్తుంది 2,19,000 ఈ ప్రైస్కి. రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి ఒక దద్యోధనం కంటే ఇది ఎంతో మన గుంటూరు కారం అలాంటి ఫైర్ క్రాకర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. ఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ని రెస్పెక్ట్ చేయాల్సిందే. దే హ్యావ్ దర్ ఓన్ పర్సోనా, దే హ్యావ్ దర్ ఓన్ క్యారెక్టర్. ఒక వింటేజ్ రెట్రో బైక్ కావాలంటే మీరు అది తీసుకోవచ్చు. కానీ మీకు అదే టెంప్లెట్లో మీకు ఒక KTM లాంటి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే, ఆ పికప్, ఆ అడ్రినలిన్ ఫీల్ రావాలనుకుంటే మీరు ఇటువంటి బండి తీసుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్, అల్యూమినియం స్వింగ్ కానివ్వండి, స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ కానివ్వండి, ఆ న్యూ ఏజ్ ఇంజనీరింగ్ డైనమిక్స్ అనేది, రైడింగ్ డైనమిక్స్ అనేది మనకి దీంట్లో లభిస్తుంది విత్ రెట్రో వింటేజ్ స్టైలింగ్ అనమాట. న్యూ రెట్రో మోడర్న్ స్టైలింగ్, మోడర్న్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మీకు ఆ రౌండ్ హెడ్ ల్యాంప్తో రెట్రో ఫీల్ అనేది వస్తుంది అండ్ సీమ్లెస్, ప్రోగ్రెసివ్, ప్యూర్ డైనామిక్ డిజైన్ లాంగ్వేజ్.
సో అసలు ఇంతవరకు ఎక్కడ మనము ఇటువంటి డైనామిక్ అంటే ఇటువంటి డిజైన్ లాంగ్వేజ్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇండియన్ మోటార్ సైక్లింగ్ సీన్లో. సో అది ఆల్రెడీ మనకి విట్పిల్లన్ వచ్చిపోయింది 250, స్వాట్ పిల్లన్ 250 కూడా. కానీ ఇప్పుడు 2024 మోడల్స్ లాంచ్ చేశారు. దీంట్లో మెయిన్ అంటే అల్టిమేట్ వాల్యూ అంటే SOHC లేఅవుట్. ఇది డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ కాదు, సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. కానీ చాలా రిఫైన్మెంట్ యాడ్ చేశారు, చాలా యూజబిలిటీ ఆఫర్ చేశారు. అండ్ డైలీ యూస్కి మీకు చాలా చక్కగా పనికి వస్తుంది. సింగిల్ సీట్ లేఅవుట్ కాబట్టి మీరు ఒక ఫ్యామిలీ బైక్ కూడా యూజ్ చేయొచ్చు. లేడీస్ కూడా ఈజీగా సీట్ యాక్సెస్ చేయొచ్చు అండ్ కూర్చోవచ్చు. మంచి స్పేస్ కూడా ఆఫర్ చేశారు లేడీస్కి, సరిపోయేంత స్పేస్. సో అలా ఇది ఒక ఫ్యామిలీ బైక్ కూడా ఆల్రౌండర్ బైక్ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ చూడడానికి చాలా అందంగా ఉంది. ఫస్ట్ మీరు ఆ గ్రాబ్ రైల్ తీసి అవతల పడేయండి, మీకు ఒకలాంటి రాయల్ పెయింటింగ్ లాగా కనిపిస్తుంది ఈ బండి. సో అంతే అండి. బండి అయితే కంఫర్ట్ పరంగా, యూజబిలిటీ పరంగా, ఎందుకంటే ఇంతకుముందన్నా మీరు చెప్పొచ్చు అది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ చాలా మీరు వంగి నడిపించాల్సింది. సో అప్పుడు మీకు రిస్ట్ పెయిన్, బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉండేది. కానీ ఇప్పుడు మనకి నార్మల్ స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు కాబట్టి బ్యూటిఫుల్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండి. స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. మరి వైబ్రేషన్స్ కూడా ఏం లేవు. అండ్ ఈజీగా మీరు 100లో క్రూజ్ చేయొచ్చు, 100, 105లో క్రూజ్ చేయొచ్చు. క్రూజింగ్ స్పీడ్ కావాలనుకుంటే ఒకసారి బండి రన్నింగ్ అయిపోయిందంటే. సో ఓవరాల్గా నాకైతే ఈ బండి డైలీ యూస్కి అండ్ వీకెండ్ రైడ్స్కి వన్ బైక్ ఫిలాసఫీ ఉన్న వాళ్ళకి బెస్ట్. అండ్ ఇటువంటి ఫీచర్స్ అంటే క్విక్ షిఫ్టర్ కానీ, స్విచబుల్ ABS కానీ, ఇవన్నీ సూపర్ మోటో మోడ్తో పాటు ఇవన్నీ మీకు అసలు ఈ ప్రైస్ రేంజ్లో లభించడం ఇంపాసిబుల్, అది ఇటువంటి డిజైన్ లాంగ్వేజ్లో. సో హ్యాట్స్ ఆఫ్ టు హ్యూస్కార్నా ఇండియా ఇటువంటి ఒక వాల్యూ ప్రపోజిషన్ని ముందు తీసుకొచ్చినందుకు. మేము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారండి, ఇది ఒక ఎంట్రీ లెవెల్ వాల్యూ ప్రపోజిషన్గా మేము దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాని రెస్పాన్స్ని బట్టి వాళ్ళు 401 అనేది వాళ్ళు ఇది లాంచ్ చేస్తారని చెప్పారు. సో హోప్ఫుల్లీ ఈ మంచి నడుస్తుంది. అండ్ దీనివల్ల మనకి 401 విట్పిల్లన్ కూడా మనకి త్వరలో లభిస్తుందని నేను నమ్ముతున్నాను. దాంట్లో ఏరో కాన్సెప్ట్ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ బైక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. నేను కావాలంటే ఫోటో మీకు చూపిస్తాను. ఆ కిట్ వస్తే అసలు దీన్ని మించిన బైక్ అసలు ఈ సెగ్మెంట్లో ఉంటుందండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.